హాయ్ హలో వెల్కమ్ టు హార్ష్మ్యాన్ స్పోర్ట్స్. ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ ఇన్ T20 హిస్టరీ అనే చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాకి జింబాబ్వేపై 0 విన్స్ ఇన్ T20 వరల్డ్ కప్. మీరు విన్నది నిజమే. ఆస్ట్రేలియా జింబాబ్వేని 2 టైమ్స్ ఫేస్ చేసింది వరల్డ్ కప్స్లో. ఒకటి 2007లో, అప్పుడు వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు 2026. ఎవరైనా ఊహించగలరా? అండ్ అది కూడా ఈరోజు జింబాబ్వే బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో మూడిట్లో ఆస్ట్రేలియా మీద పైచేయి సాధించారు. అండ్ వాళ్ళ ఫీల్డింగ్ చేశారు ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అబ్బబ్బబ్బా, ఏమన్నా ఫ్లెక్సిబిలిటీ ఆ బౌండరీ. అండ్ ఒక క్యాచ్ అయితే ఎక్స్ట్రాడినరీ. టోనీ మున్యోంగా నాకు తెలిసి ఈ వరల్డ్ కప్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాచెస్ పట్టుకున్నాడు, డైవింగ్ చేస్తూ రైట్ సైడ్ బౌండరీ దగ్గర. అబ్బబ్బబ్బా, ఆ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో జింబాబ్వే ఫీల్డర్స్ది. వాళ్ళు నిజంగా ఒక 10 to 15 రన్స్ ఫీల్డింగ్ ద్వారానే సేవ్ చేశారు. క్లైవ్ మడాండే సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ఒక బౌండరీ ఆపాడు, బాల్ని బౌండరీకి సేవ్ చేస్తూ అవతలకి వెళ్ళిపోయి మళ్ళీ బాల్ ఎక్కడ ఆ బౌండరీకి తగలకుండా ఆ రిఫ్లెక్స్ యాక్షన్ ఏదైతే ఉందో, క్విక్ రిఫ్లెక్స్ యాక్షన్, ఫ్యాంటాస్టిక్ ఫీల్డింగ్ ఎఫర్ట్ బై జింబాబ్వే. ఎక్సలెంట్. అండ్ ఈరోజు ఆస్ట్రేలియా టాస్ గెలిచి జింబాబ్వేని బ్యాటింగ్కి ఆహ్వానించింది. అయితే 169 రన్స్ వాళ్ళు స్కోర్ చేయగలిగారు. దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎస్పెషల్లీ ఈ పిచ్ మీద. పిచ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఆ పిచ్ మీద యాక్చువల్గా వాళ్ళు పెద్ద షాట్లు ఆడి స్కోర్ని పెంచుదామనే ఉద్దేశంలో లేరు. ఎంతసేపటికి వికెట్స్ చేతిలో పెట్టుకొని మ్యాచ్ని చివరి దాకా తీసుకెళ్దామని 8 to 9 రన్స్ పర్ ఓవర్ స్కోర్ చేస్తే చాలు అన్నట్టుగానే ఆడారు. అది టాక్టిక్కో మ్యాచ్ అయిపోయాక వాళ్ళ కెప్టెన్ మాటల్లో అర్థమైంది. వాళ్ళు ముందు వాళ్ళ కెప్టెన్ సికందర్ రాజా అంటాడు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో, ఎస్, ఈ శ్రీలంక పిచ్చెస్ మ్యాచ్ గడిచే కొద్దీ స్లో అవుతాయి, స్పిన్ అవుతాయి, కాబట్టి మనం స్కోర్ చేద్దామని ఎక్కువ అగ్రెసివ్గా హిట్టింగ్ జోన్లోకి వెళ్తే అవుట్ అయ్యే ప్రమాదం ఉంది, తక్కువ చేసే ప్రమాదం ఉంది, కాబట్టి నేను స్టడీగానే బ్యాటింగ్ చేయమని చెప్పాను బ్యాట్స్మెన్కి అని చెప్పారు. ఎక్సలెంట్, మంచి స్ట్రాటజీ అది. జింబాబ్వే బ్యాట్స్మెన్ బ్రయన్ బెన్నెట్ ఎక్సలెంట్గా ఆడాడు. ఫస్ట్ నుంచి చివరి దాకా నాట్అవుట్గా మిగిలి 64 రన్స్ స్కోర్ చేశాడు. అతని నాక్ చాలా కీలకమైంది. అదే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తప్పు చేసినట్టుగా అనిపించింది. ఆస్ట్రేలియన్స్ ఎర్లీ వికెట్స్ లూజ్ అయ్యారు. వాళ్ళు కేవలం వికెట్స్ చేతిలో పెట్టుకుంటే చివరికి దాకా మ్యాచ్ గెలిచేసి ఉండేవాళ్ళు. వాళ్ళు చేసిన తప్పల్లా అదే. స్పిన్ ఆడడంలో ఇబ్బంది అవుద్ది, వికెట్ స్లో అవుద్ది అని తెలిసి కూడా స్టార్టింగ్లో కొన్ని అన్లక్కీ డిస్మిసల్స్ ఉన్నాయి, బట్ క్రెడిట్ టు జింబాబ్వే, దేర్ బౌలింగ్ అండ్ దెన్ ఫీల్డింగ్. ఇది మాత్రం మంచి క్లినికల్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవచ్చు జింబాబ్వే సైడ్ నుంచి. ఈ శ్రీలంకన్ పిచ్చెస్ మీద, ఎస్పెషల్లీ ఈ కొలంబో ప్రేమదాస స్టేడియం, రేపు ఇండియా పాకిస్తాన్తో ఆడబోతుంది. ఈ స్టేడియం బౌండరీ లెన్స్ చాలా పెద్దవి. సో బౌండరీ గ్రౌండ్ పెద్దది అండ్ బౌలర్స్ దానికి తగినట్టుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. స్ట్రైట్ ఆల్మోస్ట్ 90 meters బౌండరీ డిస్టెన్స్. అండ్ ఇక్కడ స్పిన్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో స్పిన్నర్స్ని ఫేస్ చేయటం అంత ఈజీ కాదు. అగ్రెసివ్ అప్రోచ్, మనం ఐపీఎల్లో చూసేలాంటి అగ్రెసివ్ అప్రోచ్ ఎంతసేపటికి చేతిలో వికెట్స్ పెట్టుకొని 15-16 ఓవర్స్ దాకా సెట్ అయిన బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉండాలి. ఒకళ్ళైతే కంటిన్యూస్గా ఇన్నింగ్స్ మొత్తం ఆడేలా ఉంటేనే మ్యాచ్లో హై స్కోర్ సాధించడానికి అవకాశం ఉంది. అది కూడా ఒకవేళ సెకండ్ హాఫ్లో డ్యూ వస్తే ఓకే, సెకండ్ బ్యాటింగ్ చేసేవాళ్ళకి. ఎవరికైనా కానీ ఇక్కడ వికెట్స్ ఇన్ హ్యాండ్ ఆర్ క్రూషియల్ ఇన్ దిస్ స్టేడియం కంపల్సరీగా. నెక్స్ట్ మ్యాచ్ మన వాళ్ళు అంత లైట్గా తీసుకోరని అనుకుంటున్నా. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫస్ట్ బ్యాటింగ్ చేసి జింబాబ్వే 169 స్కోర్ చేయగానే ఆస్ట్రేలియా చేజింగ్ పెద్ద కష్టమై ఉండదు అని అనుకున్నాం. అయితే ఫస్ట్ 3 వికెట్స్ ఎర్లీగా పడిపోయినాయి. జాస్ ఇంగ్లీష్, క్యామరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, మొత్తం వాళ్ళు 25K 3 డౌన్. ఆ టైంలో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. అన్లక్కీ కొద్ది ఇన్సైడ్ ఎడ్జ్ ద్వారా బౌల్డ్ అయ్యాడు. ఆ టైంలో రెన్షా అండ్ మ్యాక్స్వెల్ ఇద్దరు ఇన్నింగ్స్ స్టేబుల్ చేయడానికి ట్రై చేశారు.
చాలా వరకు వాళ్ళు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఒకానొక స్టేజ్‌లో వీళ్ళిద్దరూ చివరి దాకా ఉంటే మ్యాచ్ కొట్టేస్తారన్న టైంలో అక్కడ ఎక్స్ట్రార్డినరీ ఫీల్డింగ్ ఎఫర్ట్స్, మంచి బౌలింగ్ ప్లాన్ చేశారు. బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఎవెన్స్ ఇద్దరు మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు. వాళ్ళేంటంటే బౌండరీ లెంగ్త్‌ని యూజ్ చేసుకున్నారు. లాంగర్ సైడ్ ఆఫ్ ద బౌండరీ వైపు హిట్ చేసేలా బౌలింగ్ చేయడం, బాల్ మీద పేస్ ఇవ్వకపోవడం, ఇవన్నీ ఇబ్బంది పెట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ని. వికెట్స్ చేతిలో లేకపోవడం కూడా చివర్లో ప్రెషర్ పెరిగి వికెట్స్ కోల్పోయారు ఆస్ట్రేలియా. అండ్ దట్టు ఆ ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ ఎఫర్ట్, ఆ ఎఫర్ట్కి కూడా ఆస్ట్రేలియన్స్ మీద ప్రెషర్ పెరిగింది. చివర్లో వరుసగా వికెట్స్ పడినాయి. ఆల్దో మ్యాట్ రెన్షా ఒంటరి పోరాటం సరిపోలేదు రన్స్ చేయడానికి. బట్ కంగ్రాచులేషన్స్ టు జింబాబ్వే. ఎక్స్ట్రాడినరీ విక్టరీ ఇది. గ్రూప్ బిలో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది సిచ్యువేషన్. శ్రీలంక 2 మ్యాచెస్ గెలిచింది, జింబాబ్వే 2 మ్యాచ్లు గెలిచింది. ఈ దెబ్బతోటి ఆస్ట్రేలియా సూపర్ 8 ఛాన్సెస్ చాలా డిఫికల్ట్ అయిందనే చెప్పుకోవాలి. జింబాబ్వే ఒకవేళ ఐర్లాండ్తో గెలిచి శ్రీలంకతో ఓడిపోతే 3 మ్యాచెస్ గెలిచినట్టు అవుద్ది. శ్రీలంక ఒకవేళ మొత్తం అన్నీ గెలిచేయచ్చు ఆస్ట్రేలియా మీద, నెక్స్ట్ 4th మ్యాచ్ కూడా గెలవచ్చు జింబాబ్వే మీద. 4 మ్యాచెస్ గెలవచ్చు, లేకపోతే 3 మ్యాచెసే గెలిచిన ఆస్ట్రేలియా గెలిచిన నెట్ రన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది గ్రూప్ బిలో. అండ్ గ్రూప్ డి కంటే గ్రూప్ బి ఎక్కువ ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ప్రేమదాస స్టేడియం. ఈ వరల్డ్ కప్లో నిజంగా చెప్పాలంటే పెద్ద బౌండరీస్ అయ్యుండి పిచ్చెస్ మరీ బ్యాట్స్మెన్కి ఫేవర్గా లేకపోతే ఏదైనా జరగవచ్చని ప్రూవ్ అయింది. ఇలాంటి పిచ్చెస్ మీద బ్యాటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఇదివరకు ఎన్నోసార్లు ఇలాంటి పిచ్చెస్ మీదే ఇండియాని ఆదుకున్నారు. అండ్ ఇలా విరాట్ కోహ్లీ లాగా అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాళ్ళు ఎవరైనా ఒక మంచి ఎమర్జింగ్ టాలెంట్, అలాగా ఒక స్టాండౌట్ కన్సిస్టెంట్ ప్లేయర్ ఎవరైనా చూడగలిగితే అది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు వీళ్ళకి కూడా. ఎస్పెషల్లీ శ్రీలంకన్ స్పిన్నింగ్ టర్నింగ్ ట్రాక్స్ మీద తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నారని నాకు అనిపిస్తుంది. అండ్ ఐసీసీని కూడా మెచ్చుకోవచ్చు. ఎక్కడ కూడా ఏ మ్యాచ్ వన్ సైడ్ అవ్వకుండా బౌలర్ అండ్ బ్యాట్స్మెన్కి ఇద్దరికీ ఈక్వల్గా ఉండేటట్టుగానే పిచ్చెస్ తయారు చేస్తున్నారు. దీనివల్ల వరల్డ్ కప్ చాలా ఇంట్రెస్టింగ్గా అవ్వబోతుంది. ఏ రోజు ఎవరు గెలవబోతున్నారో కూడా ప్రెడిక్ట్ చేయడం కష్టంగా ఉంది. ఎస్, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ మ్యాచ్ గురించి. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హార్ష్మ్యాన్ స్పోర్ట్స్.